క్షణార్థనందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల తక్కువ వచ్చిన ఇయాల్టి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పురాగరుచుకుందాం పారి. మాయమ్మ, మాంకాళి, సల్లగదూడు, భాగ్యలక్ష్మి, ముగ్గురమ్మల, మూలపుటమ్మ, ముల్లోకాల మూలదేవత, శరణు తల్లి శరణు, మా పాపాలను గడుగమ్మ, నువ్వు మమ్మలను కాపాడు, సకాలంలో వానలు కురిపియి, మా రైతుల పంటలు వండియి, అమ్మ మాంకాలమ్మ. ఎక్కడ చూసినా హైదరాబాద్ అంతా బోనాల జాతర కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది కదా, అవునా కాదా? అమ్మలక్కలు బోనం కుండలు ఎత్తుకుని నిండు పోషమ్మ తల్లు లెక్క, ఎల్లమ్మ తల్లు లెక్క కనిపిస్తున్నారు. డిల్లం పల్లెం డప్పుల దర్బులకు నెత్తుల మీదున్న బరువులు సుత ఏర్పడకుండా అమ్మను కొలుస్తున్నారు. పోతురాజన్నల ఆటలైతే చెప్పతరమే కాదు. పట్నంలా బోనాలంటే ఇక ధూమ్ధాం దరువే. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరు అమ్మను కొలుస్తే. బోనాల పండుగ అంటే చాలు రాజకీయ నాయకులు మాత్రం ఎందుకు వెనుకపోతారు? వాళ్ళు కూడా వస్తారు కదా. సర్కారు తరఫున చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్మగుండ్లు కలిసి పట్టు చీర సారే ఇచ్చి అమ్మను కొలుసుకుర్రు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళ అమ్మ గుడికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పట్టుబట్టలు ఇచ్చిర్రు. ఇక ఏడపోయినా కానీ రాజకీయాలు చేసుడు మాత్రం వాళ్ళకు తప్పదు కదా. కోమటిరెడ్డి సారు అమ్మ సన్నిధిలా బీఆర్ఎస్ పార్టీలను తిట్టిపోసిండు. ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా చార్మినారు, అంబర్పేట్ల అమ్మలను మొక్కుకున్నారు, బోనం సమర్పించిర్రు. ఇట్లా ఈ ఏడు ఆషాఢం బోనాల పండుగ మస్తు అవుతుందిలే. కూలీ నాలి చేసుకొని బతికే అవ్వాయిల పిల్లలు సర్కారు బల్లల గింతంత చదువు నేర్చుకొని బాగుపడదామని పోతారు. అట్లనే ఇంట్లో తిండి కూడా గతిలేని ఎన్నో బతుకులు సుత కనీసం సర్కారు బళ్ళకు పోతే మధ్యాహ్నం భోజనం అన్న దొరుకుతుంది కదా, కడుపు నిండా తినొచ్చు అనుకుంటారు, అందుకే బళ్ళకు పోతారు. ఇక సర్కారు బళ్ళల్లో పంతుళ్ళు సుత అధికారం ఉన్నదని, సర్కారు నౌకీరని పిల్లలను నానా ఇబ్బందులు పెట్టిన శుద్ధులు సుత మనం విన్నాం. అయితే ఇప్పుడు మీకు 2 వీడియోలు చూపిస్తుంది మా ఎడిటర్ అక్క. సర్కారు నౌకరున్న పంతుల కండకవరం ఏందో చూడు రిపోండి. అగ్గో మధ్యాహ్నం బుక్కెడు బువ్వ పెట్టమని మిడ్ డే మీల్స్ అడిగిన పాపానికి పంతుల పసిపిల్లలను పొట్టు కొట్టింది. బుద్ధి చెప్పే పంతుల్లే బుద్ధి లేకుండా చేస్తున్నారు. ఇక అలీగర్ గోకుల్పూర్ ప్రైమరీ బడిలో అయితే పంతులమ్మ మంచిగా వండుకొని పిల్లలతోన గాలి సిరిపిచ్చుకుంటున్నది, సిగ్గు లేకుంటే సరి. బల్ల పాఠాలు చెప్పమంటే ఏం చేస్తున్నది? నిద్రపోతుంటా ఈ పిల్లలకి ఊపమని చెప్తారు ఆ గాలి. సర్కారు బల్ల అంటేనే చిన్న సూపున్నది. ఇక ఈ టీచర్లు ఇట్లా చేస్తే పిల్లలను సర్కారు బల్లకి ఎట్లా పంపిస్తారు చెప్పురి? ముందిసొంటి పంతులను సస్పెండ్ చేయాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు అని లోకమంతా కోడై కూస్తుంది. ఇప్పుడు ఈ పొద్దు రేపు మనుషులల్లా నియతి లేకుండా అయింది. మనిషిని నమ్మే కాలము పోయింది. మనిషికి మనిషి సాయం చేసే రోజులు పోయినాయి. అంతా పైసా. ఇక పైసా లేకుంటే మనిషికి విలువనే లేదు. పక్కోనికి ఆపదొస్తే ఆదుకునే నాథుడు కూడా లేదు. గత్తర కాలం గొడ్డు కాలం, మనుషులకిన్నా గొడ్లే మేలు. అగో చిన్నపిల్లనట్లా బీచ్లో ఎవరిడ్చిండ్రో ఏమో గాని పిల్ల నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒక్కలన్నా చూసిరారు, పిల్లను గుంజుకొని పోరు. ఆ కుక్క చూడు మూగజీవమైన పిల్ల పెద్ద అలకు కొట్టుకోబోతుంటే ఆగమైతుంటే అంగి పట్టుకొని గుంజుతాంది, పిల్లను బతికిచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కుక్కను ఒక్క తీరుగా పొగుడతలేరు. ఎంత మంచి కుక్క కదా, ఎంత తెలివైన కుక్క కదా, విశ్వాసం ఉన్న కుక్క కదా అని వేనోళ్ళ మెచ్చుకుంటుంటే ఇంకొందరు అయితే ఇంకో తీరుగా కూడా అడుగుతున్నారు, తిట్టిపోస్తున్నారు. కుక్క పిల్లను కాపాడుతుంటే మరి వీడియో తీసేటోళ్ళు ఏం చేస్తున్నట్టు? వీడియో తీసుడు బంద్ చేసి పిల్లను కాపాడాలని తెలియదు వాళ్ళకు అని అంటున్నారు. ఏమో ఫోన్లలో మునుగుతే ఇక పిల్లను కాపాడాలనే సోయి ఎట్లా ఉడుతుంది మనకు? పిల్లల కంటే మనకు ఫోన్లే ముఖ్యం. ఆయన కుక్క ఎంత తెలివిది కాకపోతే ఆపత్కాలంలో ఆదుకుందా పిల్లని? మహిళా సాధికారత అని, సమాన హక్కులు అని పెద్ద మనుషులు తరాల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే ఈరోజు మన ఆడోళ్ళ తలరాతలు ఇట్లా మారినాయి.
అంబేద్కర్ సారు మనకు హక్కులు ఇచ్చి తలెత్తుకునేటట్టు చేసిండు. కాలం జరంత మారింది. ఆడోళ్ళు సుత బయటకు వచ్చి పనులు చేస్తుర్రు, సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇక కోర్టులు కూడా మనల కోసము చట్టాలు బాగానే చేసినాయి. అంత మంచిగానే ఉన్నది. కానీ కొందరు ఆడోళ్ళు ఉన్న చట్టాలను చెడుకు వాడుకుంటా ఆడోళ్ళ ఇజ్జత్ తీస్తున్నారు. కర్ణాటకలా ఇట్లాంటిదే ఓ కథ బయటపడ్డది. పోండి చూడు పోండి మళ్ళా పోయి. కర్ణాటక హైకోర్టు జడ్జి మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండు. ఒక ఆమె నిత్య పెళ్లి కూతురి లెక్క 7 పెళ్లిళ్ళు చేసుకున్నదట. ఇక ఆమె పని ఏందంటే ఒక పెళ్లి చేసుకునుడు, ఏడాది కలిసి ఉండు, ఆ 498A కేసు మెయింటెనెన్స్ కేసు పెట్టి డబ్బులు గుంజుడేనట. అట్లా 7 పెళ్లిళ్ళు చేసుకొని మొన్ననే 7వ మొగుని కోర్టుకేసిందట. అట్లాంటి ఆడోళ్ళుంటే మంచోళ్లకు న్యాయం ఎట్లా దక్కుతుంది? చట్టాలను ఇంత ఘోరంగా వాడుకొని మనుషులతోనే వ్యాపారం చేస్తుందని అందరు ఆమెను పొట్టు పొట్టు తిట్టిపోస్తున్నారు. ఏం మనిషో ఏమో పోండి, ఆడోళ్ళందరూ ఆమెను చూసి తలదించుకుంటున్నారు. చూసిర్రు కదా ఇయాల్టి మన ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తా. ముందైతే అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు.